బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం అయితే నాగార్జున గారు రెడ్ కార్డ్ని యూజ్ చేశారు. అసలు ఎంత పెద్ద తప్పు చేస్తే తప్ప రెడ్ కార్డ్ని చూపించరు నాగార్జున గారు. కానీ అలాంటి సిచ్యువేషన్ ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఎదురైంది. ఈ బిగ్ బాస్ సీజన్ 8 ఎంతో ఆసక్తికరంగా స్టార్ట్ అయ్యి మొదట్లో అనుకున్నంత స్థాయిలో బజ్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. ఏంట్రా బాబు ఈ షో, ఎవర్రా వీళ్ళంతా, గుర్తు తెలియని ఫేస్లని తీసుకొచ్చి పెట్టేశారు, చూడలేకపోతున్నాం అంటూ హేళన చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. సో ఏది ఏమైనా బిగ్ బాస్ అయితే ఇప్పుడు 2వ వారానికి పికప్ అయిందనే చెప్పుకోవాలి. అయితే ఇక కొత్తగా వచ్చిన అభయ్ అయితే మొదటి వారంలో చాలా బాగా ఇంపాక్ట్ చూపించినప్పటికీ 2వ వారంలో మాత్రం తన సహనాన్ని కోల్పోయి బిగ్ బాస్ని సైతం నోరు జారి చాలా మాటలు అనడం మొదలుపెట్టాడు. సో బిగ్ బాస్ అయితే చాలా ఛాన్సులు ఇస్తూ వచ్చాడు. కానీ అభయ్ అయితే మితిమీరిపోయి బిగ్ బాస్ని తిడుతూ ఉన్నాడు. సో దీంతో బిగ్ బాస్ సైతం వార్నింగ్ ఇచ్చినప్పటికీ అభయ్ అయితే మారలేదు. ఇప్పుడు నేరుగా నాగార్జున గారి రంగంలోకి దిగి అభయ్ని అయితే తలుపులు తెరిచి నువ్వు ఇక బయటికి పో, నీలాంటి వాడికి ఈ బిగ్ బాస్ షోలో ఉండే అర్హత లేదు అంటూ నిర్మోహమాటంగా చెప్పేయడంతో ఇక అభయ్ అయితే షాక్ అయ్యాడు. మోకాల మీద పడి సారీ చెప్పినా కానీ నాగార్జున గారు క్షమించలేదు. ఒకసారి నేను మాట చెప్తే అదే ఫైనల్, దయచేసి వెళ్ళిపో అంటూ కూడా నాగార్జున గారు అభయ్కి రెడ్ కార్డ్ చూపించేసి బయటికి పంపించినట్లయితే తెలుస్తోంది. మరి చూడాలి ఎపిసోడ్లో అతను బయటికి వెళ్ళాడా లేకపోతే లాస్ట్ మినిట్లో బిగ్ బాస్ టీం మళ్ళీ అతని మీద దయతలిచి లోపలే ఉంచారా అనేది మాత్రం ఎపిసోడ్లోనే తెలియాల్సి ఉంది.